హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం ధ్యానించుకుందాం. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనులను నిందను తీసివేయును. మన ప్రభువు ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడై ఉన్నాడు. కష్టముల చేత మనము బాధపడుతూ ఉన్నప్పుడు, అవమానముల చేత కృంగిపోతూ ఉన్నప్పుడు, రోగముల చేత మనము నలిగిపోతూ ఉన్నప్పుడు, మనము దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు, కన్నీటితో మనం ప్రార్థించినప్పుడు మన కన్నీటిని తుడిచే దేవుడు అయి ఉన్నాడు. ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు అయి ఉన్నాడు. మనము మనుషుల దగ్గర ఏడ్చట కంటే మనము దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు దానికి తగిన ప్రతిఫలము దయచేస్తాడు. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, రోగాల్లో, అవమానాలలో నలిగిపోతున్న వారిని మనుషులు చూస్తూ ఉంటారు, కానీ ఏ ఒక్కరూ సహాయము చేయరు, ఆదరించరు, ఓదార్చరు, బలపరచరు. అయితే మన దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు, కానీ చూసి సహాయము చేసే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, మన నిందలను అవమానములు తొలగించి రెట్టింపు ఘనత దేవునిచ్చే దేవుడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీరు ప్రతి కన్నీటి బాష్పమును తుడిచే దేవుడు తండ్రి. నాయన, ఎవరైతే కష్టాల్లో బాధలు నలిగిపోతున్నారో ప్రభువా, నువ్వే తండ్రి కన్నీటి బాష్పమును తుడిచి సహాయము దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.